గుంటూరు కారం హనుమాన్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? హనుమాన్ మూవీ ఇండియాలో మాత్రం ప్రీమియర్ ద్వారానే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. 2 సినిమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి రిలీజ్ అయినాయి కాబట్టి కామన్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్, ఏ మూవీకి పాజిటివ్ నెగిటివ్ వచ్చిందనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా హనుమాన్ మూవీ పొంగల్ బరిలో సినిమా రిలీజ్ అవుతుందా లేదా, ఈ సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటే బెస్ట్, పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు చిన్న సినిమా అవసరమా, థియేటర్లు లేనే లేవు, ఎలా రిలీజ్ చేస్తారు అనేది కొన్ని ఇబ్బందులు అయితే మూవీ టీంకి మాత్రం పెట్టారు. కానీ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, కంటెంట్ మీద ఉన్న వాళ్ళకు నమ్మకము, దైవత్వం మీద హనుమాన్ పవర్ ఏంటో వాళ్ళకి తెలుసు. అవన్నీ నమ్మిండ్రు కాబట్టే ఎన్ని థియేటర్లు ఇచ్చినా పర్వాలేదు, మేము పొంగల్ బరిలో సినిమా రిలీజ్ చేస్తాం అని పక్కా ప్లాన్ తోటే రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ కానీ, నిరంజన్ రెడ్డి నిర్మాత కానీ. ఇంకా రిలీజ్ రోజు మెయిన్ నైజాం అడ్డా హైదరాబాద్లో కానీ ఇంకా వేరే దగ్గర కానీ థియేటర్లు అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ, లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్లో అయితే సింగిల్ స్క్రీన్, జస్ట్ 4 స్క్రీన్ మాత్రమే, అవి కూడా పాత థియేటర్లు ఇచ్చారు. కానీ ఇక్కడే ఒక మాస్టర్ మైండ్ వేశాడబ్బా ప్రశాంత్ వర్మ, మూవీ టీము, నిరంజన్ రెడ్డి కానీ. నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ బిఫోర్ డే ప్రీమియర్స్ అనేది ఇండియా వైడ్గా 1000 స్క్రీన్ల ప్లస్ ప్రీమియర్స్ పడ్డది. అక్కడే పాజిటివ్ టాక్ అనేది నిన్న సాయంత్రం 6 గంటల నుంచే హనుమాన్ పాజిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళు ఇదే మాస్టర్ ప్లాన్ చేశారు. జస్ట్ ఒక 10-15 ప్రీమియర్స్ వేద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రీమియర్స్ బుకింగ్ ఓపెన్ చేశారో గంటకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి ప్రతి థియేటర్. అట్లా పెంచుకుంటూ ఇండియా వైడ్గా ప్రీమియర్స్ 1000 స్క్రీన్ల దగ్గర పడ్డదంటే దాదాపు 780 స్క్రీన్లు ఫుల్ అయినాయంటే పాజిటివ్ టాక్ అనేది ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. హనుమాన్ బ్లాక్ బాస్టర్ ప్లాన్ మాత్రం పక్కగా అమలు చేసిండు ప్రశాంత్ వర్మ. అది సక్సెస్ అయ్యిందని చెప్పుకోవాలి. ఇంకా ప్రశాంత్ వర్మ చాలా గొప్పగా తీసిండు, బలమైన కథ సూపర్గా ఉంది అని అంత గొప్పగా తీసినట్టు చెప్పడానికి ఏం లేదు. కానీ హనుమాన్ మూవీకి పబ్లిక్ ఎందుకు వస్తారు? హనుమాన్ అనే టైటిల్ ఉంది. పవర్ హనుమాన్ అంటే అది ఒక అన్లిమిటెడ్ పవర్. హనుమాన్ శక్తి ఏంటో, తన పవర్ ఏంటో మనందరికీ తెలిసిందే. కానీ హనుమాన్ అనే టైటిల్ ఉంది, హనుమాన్ కోసం పబ్లిక్ వస్తారు కాబట్టి హనుమాన్ను ఎక్కడ ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా హనుమాన్ అనే ఒక దైవత్వాన్ని ఎంత బలంగా చూపెట్టాలో లాస్ట్ క్లైమాక్స్ ఆ 20 నిమిషాలు, హనుమాన్ సినిమాకి వచ్చాంరా, నిజంగా హనుమంతుణ్ణి చూసాంరా, ఆ పవర్ ఇంత గొప్పగా ఉంటుందా, హనుమాన్ గుహలో ఆ జై శ్రీరామ్ అంటున్నప్పుడు ఆ శబ్దం మారు మోగుతుంటే నిజంగా హనుమాన్ మూవీకి వచ్చాంరా, ఆ శబ్దం వింటుంటే మారు మోగిందిరా. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఆ విజువల్ ఎఫెక్ట్స్ నిజంగా హనుమాన్ అంటే ఇంత పవర్ అనే విధంగా 20 నిమిషాలు కట్టిపడేసే విధంగా తీశాడు. ఫస్ట్ హాఫ్ కానీ మనకు సెకండ్ హాఫ్లో కొంతవరకు కానీ ఆ ఊరు గ్రామ పరిస్థితి, తర్వాత పవర్ కోసం విలన్ వెతికే కొన్ని సంఘటనలు మిక్స్ చేసి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు తీశాడు. ఆ పవర్ను వాడుకుంటూ టోటల్గా త్రూ అవుట్ వచ్చిన ఆడియన్స్కు నిజంగా మనం చూసిన సినిమా హనుమానే, హనుమంతుడు పవర్ గొప్పతనం ఇది అనే విధంగా ఆడియన్స్ను బయటికి పంపాడు ప్రశాంత్ వర్మ. అక్కడ సక్సెస్ అయ్యారు. అందుకే ఆడియన్స్ అనేది ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అనే విధంగా, జై హనుమాన్ అనే విధంగా సినిమా మొత్తం ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు, ఆ క్లైమాక్స్ మైండ్లో పెట్టుకొని బయటికి వెళ్తున్నారు. అక్కడ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అందులో ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేశాడబ్బా. మేము చేసేది అంతా చేశాం, అంతా దైవం పవర్ హనుమాన్ చేతుల్లోనే ఉంది, ఆయన ఏం చేస్తే అలాగే రిజల్ట్ వస్తుంది అని ఆ స్టేట్మెంట్ కూడా చాలామంది అభిమానులను కదిలించింది. జై శ్రీరామ్ అనే నినాదం కానీ, హనుమాన్ అనే నినాదం కానీ ఎంత ప్రేమిస్తారో మన అందరికీ తెలిసింది. వాళ్ళందరూ థియేటర్ల దగ్గరికి నిన్న ఫ్యామిలీ ప్రీమియర్ షోకే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారంటే అక్కడే టాక్ అనేది భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది. సినిమా పాజిటివ్ టాక్ అనేది అక్కడే కొట్టించింది. ఈరోజు అయితే గంటకు 18,000 టికెట్లు అంటే మామూలు ఊచకోత కాదు, ఇది రికార్డు. ఆ స్థాయి బడ్జెట్, ఆ స్థాయి హీరో, ఆ స్థాయి డైరెక్టరు, ఇలాంటి మొదటి రోజు ఇలాంటి కలెక్షన్స్ అంటే ఊహకందని కలెక్షన్స్. ప్రీమియర్స్ ద్వారానే 6 కోట్లు వచ్చినాయి అంటే హనుమాన్ మూవీకి ఇండియాలో ఎంత పాజిటివ్ టాక్ ఉందన్నదే అర్థమవుతుంది. ఈ రోజుతో 500,000 కూడా ఓవర్సీస్లో కంప్లీట్ చేసుకోబోతుంది. నిన్న ప్రీమియర్స్ అంతగానో క్యూరియాసిటీ పబ్లిక్, ప్రతి షో హౌస్ఫుల్ అవ్వడానికి కారణము డైరెక్టర్ గురించో, హీరో గురించో, లేకపోతే నిర్మాత క్వాలిటీ గురించో కాదు, హనుమాన్ అనే పవర్ పనిచేసింది, హనుమాన్ అనే దైవత్వం పనిచేసింది. అందుకే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం, జై శ్రీరామ్ జై హనుమాన్ అనే స్లోగన్ వినపడ్డది. ఇంకా ఆ పవర్ ముందు ఏది నిలవదు. నిన్న ప్రీమియర్ చూసిన తర్వాత అర్థమైంది. గుంటూరు కారం
ఈ సినిమా మీద అంచనాలు RRRతో పోల్చారు నిర్మాతలు కానీ చాలామంది. నెంబర్ ఆఫ్ RRR రికార్డులు బ్రేక్ చేస్తున్నాం అలా హైప్ క్రియేట్ చేశారు, పబ్లిసిటీ కూడా అలాగే చేశారు. కానీ కంటెంట్ విషయంలో గురూజీ ఎంత పప్పుల కాలేసిండో మనందరికీ తెలిసిన, ఎంత చెప్పినా తక్కువ. ఇది మనం చెప్పేది కాదు, ఫ్యాన్సే నిన్న 1 గంట షో చూసిన తర్వాత అరే గురూజీ దొరికితే బాగుండు అనేటట్టు ఫ్యాన్స్ అలా అన్నారు. మహేష్ బాబు అన్లిమిటెడ్ యాక్టర్ మనందరికీ తెలిసిందే. మహేష్ బాబుకు ఎలా ఒప్పించిండో ఈ కథ, ఎలా తీశాడో కానీ కథలో మాత్రం కొత్తదనం లేదు. ఇంకా ఫ్యాన్స్కి మాత్రం టోటల్ డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ పరంగా మాత్రం ఓవర్సీస్లో 1 మిలియన్ కంప్లీట్ చేసింది, ఆల్ టైమ్ రికార్డుల బెండ్ తీసింది. అడ్వాన్స్ బుకింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. అడ్వాన్స్ బుకింగ్ తోటే ఓవర్సీస్లో 1 మిలియన్ కంప్లీట్ అంటే ఈ రోజుతో దాదాపు ఆల్మోస్ట్ 2 మిలియన్స్ దాకా వచ్చే అవకాశం ఉంది. సినిమా మాత్రం మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు కలెక్షన్లకు ఎలాంటి డ్రాప్ లేకుండా నడిచే అవకాశం ఉంది. కానీ బుక్ మై షోలో రేటింగ్ పరంగా మాత్రం భారీ దెబ్బేసింది, దారుణమైన దెబ్బ. 6.7 రేటింగ్ ఇచ్చింది అబ్బా బుక్ మై షో. హనుమాన్కి 10కు అవుట్ ఆఫ్ 10కు 9.7 రేటింగ్ ఇస్తే గుంటూరు కారానికి అవుట్ ఆఫ్ 10కు 6.7 అంటే ఎంత. ఈ రోజులలో రేటింగ్ కానీ బుక్ మై షో ఆ పబ్లిక్ పోల్స్ కానీ ఇవన్నీ చూసి థియేటర్కి వస్తారు. ఎంత ఆ ఇంపాక్ట్ కూడా కలెక్షన్స్ మీద పడే అవకాశం ఉంటుంది 100%. కానీ ఏదేమైనా ఫస్ట్ టైం మహేష్ బాబు సంక్రాంతి పండుగకు వచ్చినప్పుడు ఫెయిల్ అవ్వడం అంటే ఇదే. ఎందుకంటే సంక్రాంతి పండుగకు వస్తే గురూజీ ఫెయిల్ అవుతాడు, అజ్ఞాతవాసి దెబ్బ వచ్చింది. కానీ గురూజీ కాకుండా వేరే డైరెక్టర్ తోటి మహేష్ బాబు వచ్చినట్టే బ్లాక్ బస్టర్ అవుతుండే. ఈ సెంటిమెంట్ గురూజీ సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. సంక్రాంతికి వచ్చిందంటే సినిమా పట్టే. అజ్ఞాతవాసి కానీ ఇది కానీ ఆరెంజ్ అభిమానులే ఒప్పుకుంటారు, మనం చెప్పేది ఏం లేదు. అభిమానులే నాకు నచ్చలేదురా బాబు అని చెప్తున్నారు. నేను రివ్యూ చూసిన, హనుమాన్ రివ్యూ ఎలా ఉంది, గుంటూరు కారం రివ్యూ ఎలా ఉంది చూసిన తర్వాత మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి బయటకు వచ్చేవాడు అనేదే రివ్యూ ఉంటుంది. చూడండి ఒకసారి. స్టోరీ అంటే కోటీశ్వర్లు వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ బంధాలు విడిపోతే వాళ్ళ లవ్ ట్రాక్ ఇంతకు మించే ఏం లేదు. అదే దెబ్బేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హనుమాన్ మూవీకి మాత్రం యునామస్ బ్లాక్ బస్టర్ టాక్ థియేటర్లో పెంచుకుంటూ పోతూనే ఉంది. సినిమా మాత్రం ఆ రేంజ్లో ఆకట్టుకున్నది. సినిమా నాకు ఫస్ట్ హాఫ్ చూసి బ్రహ్మాండం ఇది అని చెప్పలేం. టైటిల్కు తగ్గ న్యాయం జరిగింది. హనుమాన్ అనే టైటిల్ పెట్టాడు కాబట్టి 100% న్యాయం జరిగింది. ఆదిపురుష మూవీ దైవత్వం మీద తీశాడు కాబట్టి ఆ సినిమా ఎన్ని విమర్శలు వచ్చాయి. దైవత్వాన్ని కించపరిచే విధంగా ఓం రావత్ తీశాడు. కానీ ఇక్కడ ప్రశాంత్ వర్మ హనుమాన్ అనే దైవత్వం అన్లిమిటెడ్ పవర్ను భక్తులు ఎలా ఊహించుకుంటారో, ఒక హనుమాను ఒక జై శ్రీరామ్ అని నినాదాన్ని ఎంత ఊహించుకుంటారో ఎక్కడ తగ్గకుండా భక్తులను అభిమానులను డిసప్పాయింట్ చేయకుండా హనుమాన్ అనే అన్లిమిటెడ్ పవర్ను ఆ రేంజ్లో చూపించింది కాబట్టి సక్సెస్ అయ్యాడు. అదే టైటిల్కు న్యాయం జరిగింది. గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా నైజాంలో మాత్రం కొత్త రికార్డుల బెండ్ తీసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ప్రీమియర్స్ అడ్వాన్స్ ద్వారానే 10 CR కంప్లీట్ చేసుకున్నది. అది లాస్ట్ 12th వరకు ఎంతవరకు అనేది క్లియర్గా రావాల్సిందే. మొదటి రోజు మాత్రం తిరుగులేని కలెక్షన్స్ మాత్రం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఏ సినిమా బాగా ఆకట్టుకున్నది, ఏ సినిమా మీకు నచ్చింది జెన్యున్గా కామెంట్ రాయండి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నా, ఏ సినిమా ఫ్యాన్స్ ఉన్నా కాదు, సినిమా నిజంగా ఏది ఆకట్టుకున్నది అనేది కామెంట్ రాయండి.